దయచేసి అందరూ కూర్చోవాలండి. కళ్యాణ శుభ్రస్తులు దయచేసి అందరూ కూర్చోవాలి. గోవిందా ఏడు కొండలవాడ వెంకటరమణ గోవిందా. కళ్యాణ నిథయే నిథయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవత్ భాగవత ఆచార్యాణం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమతే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవ కర్మణి అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని
అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పీతాంబరధరం విష్ణుం విలసత్సూత్రశోభితం అశేష దుఃఖ శాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే. విశ్వవిభుడైనటువంటి శ్రీవారి యొక్క దివ్య రూప సందర్శన భాగ్యాన్ని మనమంతా కూడా చక్కగా పొందుతూ ఉన్నాము. వెంకటాద్రిపై శ్రీ వెంకటేశ్వరునిగా వెలిసిన శ్రీమన్నారాయణుల వారి తేజస్సు అత్యంత శక్తివంతమై సర్వవ్యాపకమై నాశరహితమై సర్వకాలాల్లో సర్వావస్థలయందు ఉన్నది కూడా ఆ తేజస్సే. అందువల్లే తిరుమలలో ఉన్నంత కాలం సర్వేశ్వరుడైన శ్రీమన్నారాయణుడు ఈ పవిత్ర కొండపై వెలిసి ఉండడం వల్లే ఈ ప్రదేశమంతా కూడా దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్న ఈ కళ్యాణ మండపంలో శ్రీవారి నిత్య కళ్యాణ మహోత్సవంలో తిరుమల క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షించే భాగ్యం మనకందరికీ కలిగింది. అర్చక స్వాముల వారు ప్రాణప్రియా పరమ పంకజ కంభుకంఠం బ్రహ్మేశ వంద్య వరదం అమృతం భజామి. భృగ్వత్రికస్య బమరీచ మధ్యే స్థిత్వాసనే కుసుమయే సమధీరయంతం శ్రీశాస్త్రసారమదితం విఖనో మునీంద్రం భూయో నమామి భువనైకగురుం ప్రసన్నం. శ్రీమతే వికనసే నమః. భృగుమరీచ అత్రికస్య మేభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్య త్వరితవక్త్రాత్యా పారిషత్యా పరశ్వతం విఘ్నం నిఘ్నంతి సదనం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రౌతస్మార్తాదికం కర్మనిఖిలం येन सूत्रितं तस्मै समस्तवेदार्थविदे विघ्नसे नमः. ओं भगवतो बलेन भगवतो वीर्येण भगवतस्तेजसा भगवतः कर्मणा भगवदानुगृहीतो भगवदानुध्यातो भगवन् ध्यात्वा भगवत्कर्म करिष्यामि तद्भगवान् न मन्यतां प्राणनायम्या. अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य परव्यूह विभव अंतर्यामी अर्चावतार स्वरूपस्य श्री भूनीला समेत श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवाक्यंजकर्मणि स्तंडल परिपरिस्तरण सर्वोपकरण सुत्यर्थं सर्वत्र प्रोक्षणार्थं शुद्धि पुण्याहवाचनाक्यं कर्म करिष्यन्नादो निर्विघ्नेन परिसमा आवाप्यर्थं विश्वक्सेन आराधनाक्यंजकर्मणि तरंगंगरकाराधनं करिष्ये. ओं धारासुतप्तुशिनमानशेषु सरत्तरित्य परिपूरितेषु अपोभिगृह्णन् प्रतिमातकिष्ये कृणोमि तत्तागं सुचिरगं सुधर्मा इदमापश्यमा शिवतमा शान्ता शान्तरमा शुभा शुभतमा पूता पूतरमा पुण्या पुण्यतमा मेध्या मेध्यतमा अमृता अमृतरसाः पूता ब्रह्म पवित्रेण पूता सूर्यस्य रश्मिभिः ये ते शतवर्णये सहस्रं यज्ञया पाठावितरा पुत्रा तेभ्यो न इन्द्रस्य विदोतविघ्नर्विश्वे देवा अमुञ्चन्तमरुतस्वस्त्या अस्मिन् कुम्भे वरुणमावाहयामि प्रजेतसमावाहयामि सक्ताम्बरधरमावाहयामि यादस्पतिमावाहयामि वरुणाय नमः इदमासनं वरुणाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि वरुणाय नमः प्रजेतसे नमः रक्ताम्बरधराय नमः यादस्पतये नमः पुष्पाणि समर्पयामि गुणोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि सुधीश्वराय विद्महे पाशहस्ताय धीमहि तन्नो वरुणः प्रचोदयात्. वरुणाय नमः
सर्वोपचारान् समर्पयामि आदौ निर्विघ्नेन प्रथमा आवाप्यर्थं विश्वक्सेन आराधनं करिष्ये विश्वक्सेनं चतुर्बाहुं सिंहटिकृतमन्वितं जयापदं शृङ्गकेतुं सुपुष्पर्थवाहनं पूर्वाषाढोद्भवं देवं दक्षिणामुखमर्चयेत् आग्नेयस्मादजामहे त्वा विश्वेशदात्तं हिदो न शम्भो वैराजन्ते धोतन्निधत्तां प्रयिष्यामदेशो विपधानामनादर्यामे सस्तान्दनितां तथात् पद्माकारमण्डले पुंभूः विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि नित्यानुभाजनमावाहयामि तद्दक्षिणे सूत्रपदीमावाहयामि वामे जगामावाहयामि सूत्रपदी दिगासमेत श्री विश्वक्सेनस्य इदमासनम् विश्वक्सेनाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि विश्वक्सेनाय नमः पुष्पाणि समर्पयामि गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि विश्वक्सेन स्मृतो राजा भगवान् सर्वकर्मणः तस्मात् नान्यमपासीत कर्मणा विघ्नशान्तये आरम्भे कर्मणां पुष्टिं विज्ञानां प्रशमात्यज कुर्यात् सपरिवारस्य विश्वक्सेनस्य पूजनं भवद्भिर्नग्नादः सुपुण्यं पुण्याहं वाचयिष्ये वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्व स्वस्ति प्रोक्षितम् अस्तु प्रजापतिप्रयताम् प्रयतां प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वाद्धीतयः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वाद्धीतयः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वाद्धीतयः शुभानि वर्धन्तां शुभानि अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधा निदधे पदं समूढमस्य भागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यति यतो व्रतानि पस्मशे इन्द्रस्य इत्यस्सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुरादनं तद्विप्रासोऽपि पञ्चमोजाग्रभागं सस्यमिन्धते विष्णोर्यत्परमं पदं द्रविणोदाद्रविणसस्वरस्य द्रविणोदासनदस्य प्रियं सते द्रविणोदा वीरपदे मिषन्नो द्रविणोधारा आसते दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तत्पत्कुर्मीदोपव्युषं यदा वै सूर्यमुदेति अथ नक्षत्रं नयति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पश्येत् तावत् कर्मेत यत्कारी स्यात् पुण्याः एव कुरुते ओम भूः भूर्भुवस्वरं सदेवदेवस्य भगवतो नारायणस्य श्री भूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवाख्यञ्जकर्मणि सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं भवन्तो भ्रमन्त पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो भ्रमन्त पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो भ्रमन्त पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृत्तस्रवा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधात् पूर्वोक्तसङ्कल्पविधिविध पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्ते कर्मणि स्वस्ति पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्त कर्मणि स्वस्ति पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्त कर्मणि स्वस्ति ऋध्यास्महव्यैर्नमसोपसत्य मित्रं देवं मित्रधेयन्नो अस्तु अनुराधान् हमेशा वर्धयन्तः सतञ्जीवे मधुरतस्समीराः पूर्वोक्तकर्मणि पूर्वोक्तजमानाय पुण्याहं वृद्धिं भवन्तो भ्रमन्ते कर्मऋध्यतां पुण्याहं वृद्धिं भवन्तो भ्रमन्त कर्मऋध्यतां पुण्याहं वृद्धिं भवन्तो भ्रमन्त कर्मऋध्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्टामयो भवस्तानपूर्जे तथातन महेरणाय चक्षसे यो पश्यपतमोरसस्तस्य भार्यते हनः उशतीर्व मातरः तस्मा अरङ्गमामवो यस्य क्षया जजन्पथा आपो जनयथा जनः ओम पवमानस्वर्जनः पवित्रेण विजर्षणिः यः पोता स पुनातुमा पुनन्तु मा देवजनाः पुनन्तु मनवोधिया पुनन्तु विश्व आयवः जातवेदः पवित्रवद् पवित्रेण पुनाहिमा शुक्रेण देवनीत्यते अग्ने कृत्वा क्रतुकं वृणे यत्ते पवित्रमर्चिषि अग्ने वितरमन्तरा ब्रह्मदेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण समेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनते देव्यागात् यस्यै वक्मे स्तनवो वीतपृष्ठाः तजामदन्तस्य रमार्त्येषु वयकुस्यामपतयोरयीणां वैश्वानरो रश्मिभिर्मा पुनात् वादः प्राणेने शिरोमयो भूः द्यावा पृथिवी पयसापयोभिः अर्धावरी जिग्निये मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरिशिष्टैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनाहिमा येन देवा अपनता येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पापमानीरध्येति ऋषिभिः संभृतगुं रसं सर्वगुं सपूतमस्यादि सुदितं मातरिश्वना पापमानीर्यो अध्येति ऋषिभिः संभृतगुं रसं
तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पर्मधूदकं पापमाने स्वस्त्यगनीः सुदुःखाहि पयस्वतीः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं पापमानेर्तिषन्तु नः इमं लोकमथो अमं कामान् समर्थयन्तु नः देवीर्देवैः समाभृताः पापमाने स्वस्त्यगनीः सुदुःखाहि घृतश्चितः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं शतोत्यामगं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्व नीति सहमापुनात् सोमस्वस्त्यावरणः समीच्या यमो राजा प्रभृणाभिपुनातु मा जातवेदा मूर्त्यगिन्त्या पुनात् तच्छंयोरावृणीमहे गादिं यज्ञाय गादिं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जगातु भेषजं शिन्नो अस्तु द्विपदे सञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः ओम प्रात्यान्तिषि देवार्त्मजो मार्जयन्तां दक्षिणायान्तिषि मासाः पितरो मार्जयन्तां प्रतीत्यान्तिषि गृहाः पशवो मार्जयन्तां मदीत्यान्तिष्याप वोषधयो वनस्पतयो मार्जयन्तां मूर्ध्वायान्तिषि यज्ञः संवत्सरो यज्ञवधर्मार्जयन्तां मदोधराधरैर्नायेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयान् आत्मा गुहायान् निहितोऽस्यदन्तोः तव कृतं पश्यति वेदशोको धातुप्रसादान् महिमानमेषं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोकाये चुचरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्त अतः समुद्रागिरयस्य सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतस्य विश्वामोषधयोरसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवेः कवीनां प्रजर्भिप्राणां महिषो मृगाणां येनो गृध्रानागस्वधितर्वणानागं सोमः पवित्रमत्येतरे भन्ने अजामेकान् लोहितशुक्लकृष्णां भक्मीं प्रजां जनयन्तीगुं स्वरूपाम् वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पादर्घ्याजमणीं समर्पयामि विश्वक्सेनाय नमः यथासुखं यथास्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च నమో వెంకటేశాయ శంఖచక్రధర గోవింద గోవింద శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసం భజే నిశం. ఆ శ్రీనివాస ప్రభువునకు మనమంతా కూడా నమస్కరిద్దాం. దివ్య తిరుకళ్యాణ మహోత్సవంలో ముందుగా మనందరి చేత కూడా సంకల్ప ప్రార్థనను చేయించారు అర్చక స్వాముల వారు. ఆ తదుపరి స్వామివారి యొక్క అనుజ్ఞ తీసుకొని ఇక్కడ కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభిస్తున్నారు. ముందుగా విశ్వక్సేనారాధన అనేటటువంటి కైంకర్యాన్ని నిర్వర్తించారు అర్చక స్వాముల వారు. పరమాత్మకు ఎప్పుడూ కూడా పరివేష్టితమైనటువంటి అనంతుడు గరుడు విశ్వక్సేనుల వారు వీరినే నిత్యసూరులు అని అంటారు. అటువంటి నిత్యసూరులలో అగ్రగణ్యులు ఎవరండి అన్నట్లయితే విశ్వక్సేనుల వారు. విశ్వక్సేనం సకల విభుత ప్రౌఢ సైన్యాదినాథం ముద్రాం చక్రే కరతలయుగే శంఖదండౌ దధానం మేఘశ్యామం సఫణిమకుటం పీతవస్త్రం శుభాంగం ధ్యాయేద్ధేవం విజితధనుజం సూత్రవత్యా సమేతం అంటూ సూత్రవతి సమేతుడైనటువంటి విశ్వక్సేనుల వారిని ఆరాధించిన తర్వాత నిర్విఘ్న పరిసమాప్త్యర్థం అని విశ్వక్సేనుల వారిని ఆరాధించి ఆ కలశంలో జలంలో వరుణుణ్ణి ఆవాహన చేసి గంగాది సర్వతీర్థములను స్మరించి అభిమంత్రించి ఆ జలాన్ని ప్రోక్షణ చేస్తారు కళ్యాణ వేదిక పైన. పుణ్యాహవచన కైంకర్యం అయిన తదుపరి అంకురారోపణ అనే కైంకర్యాన్ని అర్చక స్వాముల వారు సభక్తిపూర్వకంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. చక్కగా వీక్షించే భాగ్యం మనకందరికీ కూడా కలిగింది. అంకురార్పణ కార్యక్రమంలో 5 పాలికలలో బ్రహ్మ, ఇంద్ర, యమ, వరుణ, కుబేరుడు అనేటటువంటి 5 దేవతలను ఆవాహన చేసి సమస్త జీవశక్తిగా ఆ నవధాన్యాలను పంచమృత్తిక పాలికలలో నిక్షిప్తం చేసి మానవుల యొక్క పంచభౌతిక శరీరానికి ప్రతీకగా సమస్తమైనటువంటి మంగళాలు కూడా ఈ జగత్తులో ఉండే జీవరాశికంతటికి కూడా ప్రసాదించమని వేడుకుంటూ అక్షతలు, పుష్పాలు, తులసీ దళాలు
సమస్తమైనటువంటి ద్రవ్యాలతో అక్కడ ఉపచారాన్ని పూర్తి చేశారు అర్చకవరేణ్యుడు. ధాన్యరాశులన్నింటినీ కూడా తీసుకొని స్వామివారి కళ్యాణోత్సవ ఆరంభ సూచికంగా అంకురారోపణం అనేటటువంటి కైంకర్యాన్ని ఆచరిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవ నిమిత్తం కంకణ ధారణ చేయడానికి కంకణ పూజకు సన్నద్ధమవుతూ ఉన్నారు అర్చక స్వాముల వారు. కంకణానికి అధిష్టాన దేవత ఎవరు అంటే శేషుడు. ఆయనని ఆవాహన చేసే ప్రక్రియలో వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి ప్రతిశరమందన దేవతారాధనం కరిష్యే. ఓం యమర్పయంతి మనయో హవిర్యోజో హిడానర్వధా విరాజన్నే తమ్మయ దోషాయస్యాననాగ్న వివనాని పదంత్. ఓం శేషమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. రక్షాసూత్రదేవతాభ్యో నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగత్ స్వస్తి దేవ్యమీంద్ర నర్వణాః స్వస్తి భూషా అసూరోదధాదన స్వస్తి త్యావా పృథివీషు చేతునా స్వస్తగే వాయుమపప్రవామహే సోమం స్వస్తి భవానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తగే స్వస్తయా ఆదిత్యాసో భవంతునః విశ్వే దేవానో అద్య స్వస్తగే వైశ్వానరో వసూరగ్ని స్వస్తగే దేవావంత్రభవ స్వస్తగే స్వస్తి నో రుద్రః పాత్వం భాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతి స్వస్తి నగింద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి బంధామనోజరేమ సూర్యాచంద్రమసా వివ పునరుదధాజ్ఞాదాజానదా సంగామేమహి స్వస్త్యయానంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం వాయుసం దేవతానాం అసురగ్నమింద్రాసకం సమత్సు బృహద్యశోనావామివారోహేమ అంభోముచామాంగిరా సంగయం చ స్వస్త్యాత్రేయం మనాదాజదార్క్ష్యం ప్రియాదవానిశరణం ప్రపద్యే స్వస్తిశం బాధే స్వభాయన్నో అస్తు శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. భక్తరక్షక గోవింద గోవింద. శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం అని శ్రీవైకుంఠం యందు విరక్తి చెంది ఈ భూలోక వైకుంఠాన్ని ఉద్ధరించడానికై భక్తజనులందరినీ కూడా ఉద్ధరించడానికై స్వామివారు సాక్షాత్తుగా వైకుంఠం నుండి తరలివచ్చి ఈ వెంకటాచలంపై అర్చావతార మూర్తిగా కొలువై ఉండి నిత్య నిరంతరము కైంకర్యాలన్నీ కూడా అందుకుంటూ ఉన్నారు. అటువంటి స్వామివారు ఎటువంటి వారు అని అంటే నిరుపమ గుణ సింధు అని అంటారు. అంటే ఇటువంటి వారు అని చెప్పనలవి కాదట. మరి ఎవరి వల్ల అవుతుంది మరి స్వామివారిని వర్ణించడము అని అన్నట్లయితే ఎప్పుడూ నిత్యానపాయనిగా ఉండేటటువంటి లక్ష్మీదేవి అమ్మ కూడా స్వామివారి గుణగణాల్ని చెప్పడం సాధ్యం కాదట. మరి అలాగే స్వామివారికి తల్పంగా, ఛత్రంగా, చామరంగా, పాదుకలుగా ఇత్యాదిగా ఉన్నటువంటి ఆదిశేషుణ్ణి సహస్రఫనుడు అని చెప్పి, అంటే 1000 తలలు 2000 నాలుకలు ఉన్నటువంటి ఆదిశేషుని వల్ల కూడా సాధ్యం కాదట ఆ స్వామివారి గుణగణాలను వర్ణించడం. మరి అలాగే సాక్షాత్తు స్వామి నాభికమలంలో ఉద్భవించినటువంటి చతుర్ముఖ బ్రహ్మకు కూడా స్వామివారి గుణాలను చెప్పడం సాధ్యం కాలేదట. అందుకే అన్నారు నిరుపమ గుణ సింధు అంటే స్వామివారు గుణ సముద్రుడు. ఎన్నో విధములైనటువంటి కళ్యాణ గుణగణములు స్వామివారిలో ఉంటాయి. నిరుపమ గుణ సింధు నిత్యలక్ష్మీ సమేత, నిత్యము కూడా అమ్మవారు స్వామివారి యొక్క ఉరఫ్పంజరంలో ఉండి నిత్యానపాయినిగా ఈ జగత్తులో కొలువై ఉండి సమస్త జీవాలకు కూడా కావలసిన విషయాలన్నింటినీ కూడా స్వామివారితో చెప్పి మనలందరినీ రక్షిస్తుంది. మరి లక్ష్మీ విశిష్టుడైనటువంటి నారాయణుణ్ణి నిత్యము నిరంతరము కూడా మనమంతా కూడా ప్రార్థించాలట. నిత్యలక్ష్మీ సమేత, నిత్యము కూడా లక్ష్మీదేవితో విరాజిల్లేటటువంటి స్వామివారు నిఖిల నిగమ వేదుడు. వైఖానసాగంలో చెప్తారండి, వేదానికి అర్థం చెప్పాలి అంటే వేద భాష్యాదులను అధ్యయనం చేయాలి. కానీ ఏం చెబుతున్నారు అంటే ఎవరైతే వేదాధ్యయనం చేస్తున్నారో, వేదాక్షరాలను పఠిస్తూ ఉన్నారో ఆ వేదాక్షరములన్నీ కూడా ఆ హరినామంతో సమానము అని చెప్తారు.
హరియను 2 అక్షరములు హరించును పాతకమును అంభుజనాభ హరినీ నామ మహత్యము హరిహరి అని పొగడంగా వశంగే హరిశ్రీకృష్ణ అని కృష్ణ శతకంలో చెప్పారు. హరి అనేటటువంటి 2 అక్షరాలను పఠించడం ద్వారా ఆ హరి అని 2 అక్షరాలు హరించును. పాతకములు అంటే మనం తెలిసి తెలియక చేసినటువంటి పాపములు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వెంటనే పటాపంచలు అవుతాయట. అందుకే ప్రహ్లాదుడు ఆనాడు గురుకులంలోని తోటి పిల్లలకు చెబుతూ ఉన్నారట, శ్రీ మహావిష్ణువుని ఏ విధంగా దర్శించగలమో అని. అర్చక స్వాముల వారు రక్షాసూత ధారణను ధరింపజేశారు. మనమంతా కూడా స్వామివారిని దర్శించి ఆయన రక్షణలోనే మనమంతా కూడా వేంచేసి ఉన్నాం. చిక్కడు వ్రతముల క్రతువులో చిక్కడు దానముల శౌచశీల తపములం చిక్కడు ముక్తిని భక్తిని చిక్కిన క్రియ అచ్యుతుండు సిద్ధముసుండి అంటే వ్రతాలు, యజ్ఞాలు, దానాలు, తపస్సు, ఉపాయాల ద్వారా ఆ స్వామివారిని దర్శించలేమంట. ఏ పని చేసినా కూడా భక్తితో మాత్రమే చేస్తూ సర్వము శ్రీమన్నారాయణుని అనుగ్రహంగా భావిస్తూ మనం చేసే ప్రతి పని యొక్క ఫలితాన్ని ఆ శ్రీహరికే అర్పిస్తూ నిమిత్త మాతృనిగా తలచి నిరంతరం భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి స్మరిస్తే ఆ శ్రీమన్నారాయణుల వారి దర్శనం తప్పక లభిస్తుంది. కేవలం భక్తిని కలిగి ఉండడమే ప్రధానం. కాబట్టే మనం కూడా స్వామివారికి నమస్కరించి, స్వామి సర్వకాలాల్లో సర్వావస్థల్లో కూడా మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని రక్షించమని ఆ స్వామివారిని మనమంతా కూడా ప్రార్థిద్దాం. శరణు కోరడం అంటే ఏమిటండి? రక్షించమని ప్రార్థించడం. అలా శరణు వేడిన వారిని రక్షించడం అంటే శ్రీ మహావిష్ణువుకు మహాప్రీతికరమట. మనందరం కూడా ఆ స్వామివారి రక్షణలో ఉంటూ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో రక్షాసూత ధారణను వీక్షించే భాగ్యం మనకందరికీ కూడా కలిగింది. పురుషోత్తమ, నీవు భక్త సులభుడవు, దయా సముద్రుడవు. యజ్ఞాలు, దాన వ్రతాదులు ఎన్ని చేసినా కూడా నీ నామాన్ని ఒక్కసారి సంకీర్తన చేసిన ఫలానికి సరితూగవు. నీ నామస్మరణనే సకల చరాచర జీవకోటి కూడా ముక్తి మార్గము. ఆ స్వామివారి స్మరణ వల్లనే కలిగేటటువంటి ఆనందము ఎంతటి మహిమాన్వితమైన తీర్థయాత్ర దర్శనం చేసినటువంటి అప్పుడు కూడా సాధ్యం కాదట. సమస్త లోకం కూడా నీ నామస్మరణే ఆధారము అని చెప్తారు. మరి ఆ స్వామివారిని గోవిందా అంటే ఎంతో పరవశించిపోతాడట. మరి ఈ జగత్తులో శ్రీమన్నారాయణుల కంటే స్తుతించగలిగిన వారు ఎవరుంటారండి? అందుకే ముక్కోటి దేవతలు, సమస్త ప్రాణకోటి ఆ పరబ్రహ్మమూర్తినే ఎప్పుడూ కీర్తిస్తూ స్మరిస్తూ ఉంటారు. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలన్నీ కూడా ఆ స్వామివారిని స్తుతిస్తే కలిగేటటువంటి దివ్య భోగ భాగ్యాలను, సర్వజ్ఞానాలను, సర్వైశ్వర్యాలన్నీ కూడా వివరిస్తాయి. నిత్యము కూడా ఈ తిరుమల కొండలలో గోవిందనామమే నిత్యము ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. వెంకటాచలవాసుని దివ్య దర్శనం కోసం వచ్చే భక్తులు గోవిందనామ సంకీర్తనతో ఈ తిరుమల కొండలన్నీ కూడా మారుమ్రోగుతూ ఉన్నాయి. మరి ఆ కొండపై కాలు పెడితేనే జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోతాయట. మరి మనకు ఆకాశంలో కనిపిస్తున్నటువంటి సూర్యభగవానుడు కూడా ప్రత్యక్ష నారాయణుడే. అతడే సమస్త జీవులకు ప్రాణాధారం, ప్రాణదాత. సర్వకాలాల్లో సర్వావస్థలందు సూర్యుడు ఉన్నాడు. ఈ ఆదిత్యుడు కూడా శ్రీ శ్రీనివాసుడే. అగ్నిస్వరూపుడవు, సమస్త లోకాలకు ఆధారభూతుడవు. అజ్ఞాని నశింపజేసి తేజోమయ ప్రకాశమూర్తి కూడా ఆ స్వామివారే. ఉభయనాంచాలులైనటువంటి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా ఎంతో భక్తి ప్రపత్తులతో, ఆగమోక్తమైనటువంటి విధానంతో, అనన్యమైనటువంటి శరణాగతిత్వంతో అమ్మవార్లు ఇరువురికి కూడా చక్కగా అర్చకవరేణ్యులు ఉపచార సమర్పణ చేశారు. జగన్మాతలు శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు ఇరువురు కూడా నిత్యానపాయనులై స్వామివారిని అనుసరిస్తూ ధర్మ సంస్థాపక కార్యక్రమంలో ఇరువురు కూడా చక్కగా భాగస్వాములు అవుతూ ఉన్నారు. తదుపరి అర్చక స్వాముల వారు కూడా రక్షాసూత ధరణను అలంకరించి అగ్ని ప్రతిష్ఠ కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. వీక్షిద్దాం. ఓం ఏతోన్వింద్రం స్తమాం శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వా వృద్ధ్వాంశం శుద్ధ ఆసీన్వాన్ మమక్తే ఇంద్రశుద్ధో న ఆగహే శుద్ధ శుద్ధాభిరోతిమిః శుద్ధోర్యం నిధారక శుద్ధో మమత్తి సౌమ్యః ఇంద్రశుద్ధో హినో
आर्यं शुद्धो रुद्राणि राजते शुद्धो वृत्राणि जिग्नसे शुद्धो वाजं षडासते मयि देवाद्रवणमाजिदन्तां मय्यासीरस्तु मयि देवहूतिः दैव्याहोदारामनिहन्तपूर्वेरिष्टा स्यामद्रवासु वीराः मह्यं जिदन्त मम यानि हव्याकोतिः सत्यामनसो मे अस्तु ये नोमानिगाङ्कनमच्चनाहं विश्वे देवासो अधिभोजदामे देवी षडर्वीर्णकृणोत विश्वे देवास यः वीर्यध्वं माहास्महि प्रतिगामातनोभिर्मारधावत्पृच्छति सोमराजन् जातवेदो भवनस्य रेतयः जिञ्जतपसो युज्यनिष्यते अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितः प्रसवा ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्तात् श्रीमतसृचो वेन आवह स बुद्ध्नियापुपमा अस्य विष्टा सतस्य यो नमसतस्य ववः ॐ भूब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः गीतमासनम् सोमो धेनुकं सोमो अर्वन्तमाशकं सोमो वीरङ्करमन्यं ददात् साधन्यं विदत्यकं सभेगं वितश्रवणं योदरास तस्मै ॐ भूस्वमवाहयामि ॐ भुवर्यज्ञाङ्कमावाहयामि ओगं सदन्तमावाहयामि ॐ भूर्भवस्वश्चन्द्रमावाहयामि सोमस्य इदमासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतामर्धयित्पन्नाकस्य पृष्ठे यजमानोऽस्ति सप्तर्षीणागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेहि ओम प्रोक्ष्य पवित्रे स्तो वैष्णव्ये स्तो जिग्नये स्तो वायुपूते स्तो विष्णोर्मनसा पूते स्तो जिग्नस्य पावने स्थः परुषरस्य पवित्रे स्थो वैष्णव्यो देवसवितप्रसवपनात् तच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिरापो देवीरग्ने पुवो अग्रे गुवोऽग्रयमं यज्ञं लिखिताग्ने यज्ञपदं दत्त युष्मानिन्द्रो वृणीतपुत्रतूर्ये प्रोक्षितास्था विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापि नारायणमावाहयामि ब्रह्मण्डप्रणेष्यामि यजमानवाचं यच्छा प्रणय जिग्नं देवतावर्धयित्पन्नाकस्य पृष्ठे यजमानोऽस्ति सप्तर्षीणागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेहि ॐ प्रणय सोमापप्रणेष्यामि यजमानवाचं यच्छा प्रणय जिग्नं देवतावर्धयित्पन्नाकस्य पृष्ठे यजमानोऽस्ति सप्तर्षीणागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेहि ॐ प्रणय कोमप्रणयितसमप्रणयित्वापो देमी प्रणयानि यज्ञकं सुखं साधयन्तुनः इदं वदन्ति घृतपृष्ठापदागसहस्रभूषं यजमानेऽञ्चतीः प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसूनावाहयामि मरुदावाहयामि रुद्रानावाहयामि आपावोपस्पृश्य श्रीमहाविष्णुमावाहयामि बृहत्प्रेमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञदेवतविश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतिगे तिष्ठनोभामि ब्रह्मणे तिष्ठनोभामि इन्द्रागे तिष्ठनोभामि अग्नये तिष्ठनोभामि सोमागे तिष्ठनोभामि अग्नये तिष्ठनोभामि सोमागे तिष्ठनोभामि अग्निशोमाभ्यां तिष्ठनोभामि प्रजापतिगे तिष्ठनोभामि ब्रह्मणे तिष्ठनोभामि इन्द्रागे तिष्ठनोभामि वसुभ्यो तिष्ठनोभामि मरुद्भ्यो तिष्ठनोभामि रुद्रेभ्यो तिष्ठनोभामि अपवपस्पृश्य श्रीमहाविष्णवे तिष्ठनोभामि बृहत्तये तिष्ठनोभामि मित्रागे तिष्ठनोभामि वरुणागे तिष्ठनोभामि आदित्येभ्यो तिष्ठनोभामि अश्विभ्यां तिष्ठनोभामि पूष्णे तिष्ठनोभामि कक्षागे तिष्ठनोभामि कक्षदेवतसोमागे तिष्ठनोभामि औपासनयज्ञागे तिष्ठनोभामि यज्ञदेवतविश्वेभ्यो देवेभ्यो तिष्ठनोभामि सर्वदेवेभ्यो तिष्ठनोभामि आद्यं तृप्यधिस्रयामि तिरं तृप्यधिस्रयामि अग्ने द्योतिरसि समिदसि स्वाहा अमृतामसि वारुणमसि अंतरितकं रक्ष अंतरिता अरातयः प्रत्युष्टकं रक्ष प्रत्युष्टा अरातयः चित्पतिस्थापनात् तच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः वाक्पतिस्थापनात् तच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः देवस्वाजपदापनात् तच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः करसम्पूर्णावासमिधो गृहीत्वा मूढाग्राभ्यां कृतं स्पर्शयित्वाभ्यर्च्य अक्षता आज्या चरुभिः इमामे अग्निष्टगाधेनवः सन्त्वेगा च शतं च सहस्रं च आयुतं च निगितं च प्रगितं च अर्बुदं च न्यर्बुदं च समत्रस्य मध्यं च अन्तस्य परार्तस्य इमामे अग्निष्टगाधेनवः सन्तु इन्द्राय नमः अग्नये नमः यमाय नमः नृतये नमः वरुणाय नमः वाजवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोजसे नमः जनाप्रभवे नमः विसर्पणे नमः वैश्वानराय नमः जातवेदसे नमः अदितेन मन्यस्व नमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितः प्रसुमा षष्टिशतसहस्राण्यगितमक्षयमर्पदमानय अजन्तयित्मा आत्मा जातवेदस्तेनेत्यस्ववृत्तस्वजेद्दवृत्तगिरास्मान् प्रजगा पशुभिर्ब्रह्मवर्चसेनान्नाद्येन समेधय स्वाहा
वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तं इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्यागु स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपवस्पृश्य श्रीमहाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवत सोमाय स्वाहा औपासन यज्ञाय स्वाहा यज्ञदेवत विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिकार्या ओं भू स्वाहा ओं भव स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भुव स्व स्वाहा अदितेन्ममग्रस्ताः अनुमतेन्ममग्रस्ताः सरस्वतेन्ममग्रस्ताः देवसविदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यकर्मणि औपासनाग्नवाघारान्ते स्वरमन्त्र अक्षरक्रिया दोषप्रायश्चित्तार्थमतो देवादिशत्मैष्टमोहमं करिष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदः प्रसुवा ॐ अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानतधेवरम् समूढमस्य भागं श्री स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यति यतो व्रतानि पस्पशे इन्द्रस्य इत्यस्य घा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिमेव चक्षुरातर्क स्वाहा तद्विप्रासो विपन्यमोजाग्रभागं सस्यमिन्धरे विष्णोर्यत्परमं पदक स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ स्व स्वाहा ॐ भूर्भुव स्व स्वाहा अदितेन्ममक्स्ताः अनुमतेन्ममक्स्ताः सरस्वतेन्ममक्स्ताः देवसविदप्रासामीः పాడరో పాడరో అప్సరో గణము పాడరో పాడరో అప్సరో గణము వేడే మూలిందరో విభవము నేడు వేడే మూలిందరో విభవము నేడు పాడరో పాడరో అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు పాడరో పాడరో అప్సరో గణము పాడరో పాడరో అప్సరో గణము కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కైమలుచు మ్రోసెను దివ్య దుందుబులు గమనించరు దివి గల దేవతలు కైమలుచు మ్రోసెను దివ్య దుందుబులు గమనించరు దివి గల దేవతలు పాడరో పాడరో అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు పాడరో పాడరో అప్సరో గణము పాడరో పాడరో అప్సరో గణము
వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు ఆడరు పాడరు అప్సరు కర్మణిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఘనసే నమః. అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరిమితశక్త్యా భ్రియమాణస్య మహాజలౌకస్య మధ్యే పరిభ్రమమాణానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకదమే అప్తేజో వాయువ్యాకాశ అహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణీరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిక్కజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల ధరాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సవర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అథో భాగే మహానాలాయమానస్య బలిరాజస్య శేషస్య సహస్రభణామణిమండల మండిరే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిక్నంటి శుండాదండోత్తంభిదే అమరావతే తేజోపతే సంయమనే రక్షోపదే సింధుపదే గంధవత్యలకావదే యశోపదేత్యష్టదేవ పురీ విరాజితే ఇంద్రాగ్నియమనిర్దివర్ణవాయుకుమేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలయతే లవణేక్షుసురా సర్పిత శిక్షేర సుత్తోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంభూప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్పరాఖ్య సప్తద్వే పద్మీపితే మాహేంద్రమలయ సఖ్య అదృక్షద్వింధ్యపారయాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారతకిం పురుషహారీనామృతపత్రాశ్వకేతుకమాలక హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకశేరుతామ్రకభస్తి పున్నాక గంధర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతత్ క్షణపర్యంతం బాల్య యౌవన కౌమార వార్తికేశరహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మత్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహితధామాతప సంఘాతకాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య త్రై సూర్యమండలపర్యంతం కృతరాశేర్వృషహస్రావధానే ఏకైకదనాపకర్షణక్రమేణ సర్వరాస్యపకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామశాంతపరవాజపేయ పౌండరీకాశ్వమేధాధి శతకృత పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సంబోధ వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుచ్యపదమితి చతుర్విధ మోక్షఫలసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ విఘనో మణీంద్రమదానుసారవిర్భృక్వాదిభిర్వశిష్టాదిభిः దివ్య మహర్షిభిः రిక్తగుహ్య ధర్మపురాణ ఇతిహాస కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఓం అస్య శ్రీమదాదినారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణగాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సింగచక్రశారంగ కౌమోదకే నందకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమత వైఖానస భగవత శాస్త్రోక్త మార్గేణ ఆంగీరస బృహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగీరస బృహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూషస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణోఖ్యాతి వశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణ భూషస్య శ్రీ మహావిష్ణోః పరమాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస బృహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమకుటమణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస బృహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహారకేయూర దివ్యాభరణ భూషితాయ దివ్యపీతాంబరధరాయ దివ్యమాల్యోభిశోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య
తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వారాయ ऋग्यजस्सामाधर्वण सकल वेदाध्यायिनीं भार्गवत्स्यमन आप्नवान उर्वैदल पञ्चार्षेय प्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सर्वाङ्गना सम्मोहन संसेवित पादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीं अयोनिजां भृगोः सङ्कल्पदनयां उत्तरफल्गुनी नक्षत्रे कन्यारासौ जातायां श्रीदेवीनाम्नीमिमां कन्यां दास्यामि ऋग्यजुस्सामाधर्वण सकल वेदाध्यायिनीं काश्यप आवत्सारणी ध्रुवत्रयार्षेय प्रवरान्वित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सर्वाङ्गना सम्मोहन संसेवित पादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीं अत्यन्तसौन्दर्यवतीं बहु श्यामलाङ्गीं कश्यप प्रजापतेः सङ्कल्पदनयां रेवती नक्षत्रे मीनरासौ जातायां श्री भूदेवीनाम्नीमिमां कन्यां दास्यामि कन्यां कनक संपन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकजगीर्षया कन्यां सालङ्कृतां साध्वीं सुशीलाय सुमेतचेत् प्रयतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्भरा सर्वभूता साक्षिण्यः सर्वदेवताः निमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तः सुमुहूर्तो अस्तु। ఓం నమో వెంకటేశాయ. నిత్య కళ్యాణ చక్రవర్తి గోవింద గోవింద. భక్త మహాశైలారా, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాసుడికి అర్చకవరేణ్యులు వివాహ దీక్షలో భాగంగా అగ్ని ప్రతిష్ఠ కైంకర్యాన్ని గావించారు. పృథివీ, జలం, తేజస్సు, వాయువు, ఆకాశం అనే పంచభూతాలయందు తేజస్సు స్వరూపమైనటువంటి వారు అగ్ని. ఇందులో భాగంగా అదితి, సరస్వతి, సవితృదేవతలతో పాటు అగ్నిదేవుడికి శాస్త్ర ప్రకారంగా వేద మంత్రములు పఠిస్తూ ఆహుతులను సమర్పించి కళ్యాణోత్సవ యజ్ఞ కైంకర్యాన్ని అర్చక స్వాముల వారు భక్తి ప్రపత్తులతో నిర్వహించడం మనమంతా కూడా చక్కగా వీక్షించాం కదండి. తదుపరి వివాహానికి సన్నద్ధమైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడికి అర్ఘ్య పాదాద్యులు సమర్పించి తేనె, పెరుగు మొదలైనటువంటి మంగళకర ద్రవ్యాలను మిశ్రితం చేసి మధుపర్కంను సమర్పించిన తదుపరి శ్రీ వెంకటపతి నాయకులైన శ్రీభూదేవేరులకు అర్ఘ్య పాదాద్యులు సమర్పించి ఈ కళ్యాణ దీక్షలో భాగంగా పట్టు వస్త్రాలను స్వామివారికి, అమ్మవార్లకు శోభాయమానంగా అలంకరింపజేశారు. మహాసంకల్పాన్ని పఠించిన అర్చకవరేణ్యులు కన్యాదాన కైంకర్యంలో భాగంగా వరుడైన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అవతారమైన శ్రీ శ్రీనివాసుని యొక్క గోత్ర ప్రవరాలను కూడా చక్కగా తెలియజేశారు. మనమంతా కూడా ఆలకించాం. మరి స్వామి అమ్మవార్ల అనుగ్రహం పొందాలి అంటే మనం ఎంతగానో పరితపించాలి, సమస్తము అర్పించాలి, స్వామివారి యొక్క పాదాలకు శరణాగతి సమర్పించాలి. స్వామివారి అనుగ్రహం ఈనాడు మనకు మధుపర్కంగా మనకు అందరికీ కూడా లభ్యమయ్యేటటువంటి దివ్యమైనటువంటి ఈ పట్టు వస్త్రాల సమర్పణ కైంకర్యం సమస్తమంతా కూడా స్వామివారికి సమర్పణ చేయడం ద్వారా మనం కూడా స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యేటటువంటి అపురూపమైనటువంటి ఘట్టమే ఇది. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందేటటువంటి అవకాశం మనకు దీని ద్వారా మనకు కలుగుతుంది. నిజానికి ఆ స్వామివారి అనుగ్రహం పొందాలి అని అనుకుంటే చాలా కష్టం. ఎన్నో యాగాలు, యజ్ఞాలు చేయాలి, శాస్త్రాలు పఠించాలి, దానాలు చేయాలి, ధర్మంగా మన జీవితాన్ని గడపాలి. అయితే ఇవన్నీ సాధ్యమా? ఈ కలియుగంలో మనకు ఉన్నటువంటి సమస్యల్లో ఇది సాధ్యమా? కాబట్టి వీటన్నిటినీ మించి ఎవరైతే భక్తితో, శరణాగతితో, ఆర్తితో స్వామివారి యొక్క సన్నిధానానికి వచ్చి స్మరణ చేస్తారో ఆ స్వామివారితో పాటు అమ్మవార్ల యొక్క ఆదరణ కూడా లభిస్తుంది అని అన్నమాచార్యుల వారు ఒక చోట కీర్తిస్తారు. పుట్టిన మొదలు నేను పుణ్యమేమి గాననైతి ఎట్టుగా చేవయ్య నన్ను ఇందిరానాథ అని
పుట్టే దగ్గర నుండి మనము ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం. తప్ప పుణ్యమేమి చేసినట్లుగా లేను స్వామి, నన్ను ఎట్లా కాపాడుతావయ్యా అని మొరపెట్టుకుంటూ ఉంటే వారి యొక్క ఆర్తిని స్వామివారు అటువంటి భక్తులందరినీ కూడా కాచేటటువంటి కమనీయమైనటువంటి దివ్య అర్చావతార స్వరూపంగా వెంకటేశ్వర స్వామివారు ఈ కలియుగంలో ఈ దివ్యక్షేత్రమైన తిరుమలగిరులలో వేంచేసి ఉన్నారు. తపస్సులు చేయలేము, దానాలు చేయడానికి మన మనసులు ఒప్పుకోవు. అటువంటి దేవుణ్ణి మనం ఎలా అనుగ్రహం పొందాలి అన్నప్పుడు సంకీర్తన ద్వారా స్వామివారి యొక్క నామస్మరణ చేస్తే చాలట. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ నామస్మరణలు చేసినా చాలట. మాంగళ్య ధారణ ధరింపజేయబోయే ముందు మాంగళ్యాలకు తిరుమంజన కైంకర్యాన్ని నిర్వర్తించి మాంగళ్య పూజ కార్యక్రమాన్ని శ్రీ వైకానస భగవత్ శాస్త్రరీత్యా అర్చక స్వాముల వారు సన్నద్ధమవునటువంటి ఈ శుభక్షణాలు. ఈ విశ్వమంతా వ్యాపించి ఉంది శ్రీమన్నారాయణుడే, ఆయనే వెంకటేశ్వరుడు. మరి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఈ 4 దిక్కులు కూడా మరి ఆ పరబ్రహ్మమూర్తిలోని భాగమే. భూమి, ఆకాశము, సముద్రాలు, పర్వతాలు ఇవన్నీ కూడా ఆ స్వామివారి యొక్క స్వరూపాలే. అగ్ని, సూర్యుడు, చంద్రుల్లో ఉన్నది కూడా మరి ఆ పరబ్రహ్మమూర్తి శ్రీమన్నారాయణుల వారే. మరి ఈ జగత్తునంతటినీ కూడా సూర్యకిరణాల చేత, హవిస్సుల ఆజ్యము చేత, ప్రాణావస్థానము చేత, పంచభూతాలను కూడా బ్రహ్మము చేత, ధర్మమును సత్కర్మల చేత ప్రకాశింపజేస్తుంది కూడా సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుల వారే. ఈ తిరుమల గిరులపై శ్రీ వెంకటేశ్వరునిగా వెలిసింది కూడా వెంకటేశ్వర స్వామివారు. ఆయనే వెంకటనాథుడు, వెంకటాధీశుడు, వెంకటనాయకుడు అని ఆ స్వామివారిని మనమంతా కూడా ప్రార్థిద్దాం. శ్రీమన్నారాయణ, శ్రీనివాస, జగన్నాథ, జగత్రక్షక నీకివే మా నమస్కారములు అంటూ ఆ స్వామివారిని మనమంతా కూడా ప్రార్థిద్దాం. మరి అటువంటి స్వామివారిని ఏమని స్తుతించగలము? సామాన్యుల మానవులైనటువంటి ఏమని స్తుతిస్తాం చెప్పండి? నీవు పరాత్పరుడవు, నీవే పరంధాముడవు. పంచమహాభూతాలు, సూర్యచంద్రులు, ప్రాణము, కాలము, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు, సమస్త జీవకోటి అంతా కూడా ఆయన స్వరూపమే కదా. నీవే నిత్యుడవు, సత్యమైన నిత్యుడవు నీవే. నిన్ను కొలిచిన వారికి సర్వము కూడా అనుగ్రహించే ఆపద్బాంధవుడు నీవే. నీవే సర్వజ్ఞుడవు, ఆయనే శక్తి సర్వధారుడవు, అన్నీ కూడా విద్యాతీతుడవు. శ్రీనివాసునిగా ఈ వెంకటాద్రిపై భక్తులను అనుగ్రహించడానికే వెలసినటువంటి శ్రీమన్నారాయణుడువు. నీవే మోక్షము, మోక్ష సాధనము అని మనమంతా కూడా చక్కగా స్వామివారిని వేడుకుంటూ స్వామివారికి జరిగే కైంకర్యాలన్నీ భక్తితో శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా చక్కగా వీక్షించి స్వామి అమ్మవార్ల అనుగ్రహాన్ని మనమంతా కూడా పొందుదాం. ఆశ్రిత జన పక్షపాతి భక్త సులభుడు అయిన శ్రీమన్నారాయణుడు మరి ఈ కలియుగంలో మానవులు అల్పాయుష్కులై ఉంటారు కదా. ఎంతటి ఘోర తపస్సు ఆచరించే శక్తి కూడా మనకు ఉండదు. కాబట్టే నన్ను ప్రసన్నం చేసుకోవడానికి తేలిక మార్గం ఏది అన్నట్లయితే వెంకటాద్రికి వచ్చి నన్ను ఎవరైతే దర్శించుకుంటారో వారికి సర్వ సౌభాగ్యాలు కూడా అనుగ్రహిస్తాను. కేవలం ఒక్కసారైనా ఈ పవిత్ర వెంకటాద్రిపై కాలు పెట్టి ఆయన దర్శన భాగ్యం చేత సర్వ ఐశ్వర్యాలు, సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. శ్రీభూదేవేరుల కంఠం నందు మంగళసూత్ర ధారణ కైంకర్యాన్ని అర్చక స్వాముల వారు నిర్వర్తించబోతూ ఉన్నారు. స్వామి అమ్మవార్ల అనుగ్రహాన్ని మనం అంతా పొందుదాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం ప్రజాపతి సోమగుం రాజా నమసృజత తంత్రయో వేదా అన్వసృజ్యంత తాన హస్తే కురుత అథ సీతా సావిత్రీ శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభయే సాజే శరద శతం. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు.
ఓం ప్రజాపతిः సోమగుం రాజానమసృజత తంత్రయో వేదాన్వసృత్యంత తానస్తే కురుత అథః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షకహేతవే కంఠే బధ్నామి శుభగే రక్షధ్వం భువనత్రయం భూదేవ్యై నమః మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు వేవేలకొనొకటి విన్నపమిదే వేవేలకొనొకటి విన్నపమిదే చేవదేరే వలపులు చిత్తగించవయ్యా వేవేలకొనొకటి విన్నపమిదే చేవదేరే వలపులు చిత్తగించవయ్యా చేవదేరే వలపులు చిత్తగించవయ్యా నూటలాయను విదగు చెమటలు కోరికలైతే పెద్ద కొండలాయను నూటలాయను విదగు చెమటలు కోరికలైతే పెద్ద కొండలాయను కారుకొని తమకము గంపల కొలదులాయ కారుకొని తమకము గంపల కొలదులాయ చేరవచ్చి మగువను చిత్తగించవయ్యా చిత్తగించవయ్యా వేవేలకొనొకటి విన్నపమిదే చేవదేరే వలపులు చిత్తగించవయ్యా చేవదేరే వలపులు చిత్తగించవయ్యా చెప్ప చెప్ప కొత్తలాయ చెలి చెక్కిటి చింతలు ముప్పిరి గొండ యాసలు సత్వన్నో అగ్నే భమో భవతి నీతిష్టో అస్యాపశుతో వ్యుష్ట అపజక్ష్మణ వృణగమృడానో వేహమృడేకం సహబోణయేతి స్వాహా తమగ్నే అయాస్యా సన్మనసాహితః అయాసర హవ్యమోహితే జానో దేహిమహేషరగ్ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం సవ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదితేన్మమక్స్తాః హనుమదేన్మమక్స్తాః సరస్వతేన్మమక్స్తాః దేవసవిరప్రాసామిః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యండక్రమణే ఉపాసనాగ్నో లాజహోమం కరిష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసుభా ఇమాన్ లాజానామిత్యభిఘార్యా ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవణనాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుపభ్రూతేక్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాయుషా స్వాయుషో దోషధీనాకుం రసేనోత్పజ్జన్యస్య సుష్మేనోధస్తామమృతాకుం అను ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుపభ్రూతేక్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా
ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుపభ్రూతేగ్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూస్వాహ ఓం భవస్వాహ ఓం సువస్వాహ ఓం భూర్భువస్సువస్వాహ అదితేన్మమకస్తాః అనమదేన్మమకస్తాః సరస్వతేన్మమకస్తాః దేవసవిదప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంచకర్మణి ఉపాసనాగ్నో సర్వప్రాగిత్యర్థమతో దేవాది షట్వైష్టభవమం కరిష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసుభ ఓం అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానదరేపదం సమూఢమస్య భాగం శ్రీ స్వాహా త్రీని పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యः తదో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణో కర్మాణి పశ్యతగదో మృదాని పస్పశే ఇంద్రస్య ఇత్యస్సఖా స్వాహా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివీవ చక్షురాతరక్ స్వాహా తద్విప్రాసో విపణ్యమోజా కృపాగం సస్యమింధరే విష్ణోర్యత్రమం పదక్ స్వాహా ఓం భూస్వాహా ఓం భవస్వాహా ఓం సవస్వాహా ఓం భూర్భవస్వస్వాహా అదితేన్మమకస్తాః అనుమదేన్మమకస్తాః సరస్వతేన్మమకస్తాః దేవసవిదప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంచక్రమణి ఉపాసనాగ్నౌ కర్మసాత్పుణ్యార్థం ఉపరిష్టాదంత హోమం కరిష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసుభ యదస్య కర్మణోత్తరీరజం యత్వాన్యోనవిహాకరం అగ్నిశ్చ స్విష్టకృత్వాన్ సర్వకృష్టిష్టకం సుహృతం కరోతు స్వాహా అగ్నయే స్విష్టకృతే జోదహుతాహుతేనాం కామానాకం సమర్థయిత్రే స్వాహా అగ్నయే స్వాహా అగ్నయే నాదాయ స్వాహా అగ్నయే నపతయే స్వాహా ప్రజాపతయే స్వాహా ఇంద్రాయ స్వాహా విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వాభ్యో దేవతాభ్య స్వాహా సర్వత్రైవాదిష్టకం సర్వత్రైవానాదిష్టం దేవతమవిష్మై స్వాహా అగ్నయే స్విష్టకృతే స్వాహా వాస్తవతే నమో వాస్తవతయే స్వాహా యన్మ ఆత్మనో మిందాభోదగ్నిస్తత్పునరాహార్జాతవేదావిజర్హిణి స్వాహా పునరగ్నిశ్చక్షుర్ధాతురింద్రో బృహస్పతిః పునర్మే అశ్వినాయువం చక్షురాధత్తమక్ష్యో స్వాహా ఏధోస్యేధిషీమహి స్వాహా సమిదశితేజోషితేజో మయధేః స్వాహా యమస్య ధీమహి మృత్యోర్మే బాహి స్వాహా సూర్యస్య ధీమహి చక్షుర్మే బాహి స్వాహా సోమస్య ధీమహి చిత్తం మే బాహి స్వాహా వాయోర్ధీమహి ప్రాణాన్మే బాహి స్వాహా బ్రహ్మణో ధీమహి బుద్ధిం మే బాహి స్వాహా సప్తదే అగ్నే సవిత సప్తదిక్మా సప్త ఋషయ సప్తధామ ప్రియాణి సప్తహోత్రా సప్తధాత్మా యదంతి సప్తయో నీరాపృత్వా కృతేన స్వాహా ఋతధాన విద్వాన్ నిష్టభృతేన పూర్ణమాహుతిం జహోమి మనసా ప్రజాపతయే స్వాహా అగ్నిర్భక్తం వేదర్భక్తం జౌర్భక్తం పృథివీభక్తం ఓషధి వనస్పతిగంధర్వాప్సరసస్యేవ భక్తం అగ్నిర్జీర్ణం వేదర్జీర్ణం జౌర్జీర్ణం పృథివీ జీర్ణం ఓషధి వనస్పతిగంధర్వాప్సరసస్యేవ జీర్ణం సమందాంబర్హిర్హవిడాకృతేన సమాదిత్యేరవసభిः సమ్మరుద్భిः సమింద్రేణ విశ్వేభిర్దేవేభిరంతాం దివ్యం నభో గచ్చత యత్స్వాహా ఆద్యశేషం ఇంద్రాయ జహోమి స్వాహా అగ్నిస్తృప్యదో వేదస్తృప్యదో జ్యోస్తృప్యదో పృథివీతృప్యదో బ్రహ్మాద్యాస్తృప్యంతాం ఓషధి వనస్పతిగంధర్వాప్సరసస్యేవ తృప్యంతాం మే దక్షిణదప్పితరప్యతా మహాప్రపదా మహాశాక్షై యమస్తృప్యంతాం అదితేన్మమకస్తాః అనుమతేన్మమకస్తాః సరస్వతేన్మమకస్తాః దేవసవిదప్రాసామీః ఆవాహన దేవతాభ్యో నమః యదా సుఖం యదా స్థానం ప్రవేశయామి పవిత్రమసి పవిత్రం మే భూయాత్ స్వాహా పూర్ణమసి పూర్ణం మే భూయాత్ స్వాహా సదసి సన్మే భూయాత్ స్వాహా సర్వమసి సర్వం మే భూయాత్ స్వాహా అక్షతమక్షత్యే జుహోమి అక్షితమసి మామే క్ష్యేష్ఠాః వరచిష్టాకక్వరేష్టో గ్రహ్మచో అపాపధీం త్వేషం వచో అపాపధీక స్వాహా ఊర్ధం యజ్ఞం నయతం బాజీక్వృతమత్రమేధామష్మన్ పృథివ్యా దివో వా విష్ణవతమా పృథివ్యా స్వాహా పశ్చిమతః పరిధిమపనయా దక్షిణతః పరిధిమపనయా ఉత్తరతః పరిధిమపనయా పశ్చిమతో విష్ణోः సుదనమసి దక్షిణతో విష్ణోः సుదనమసి ఉత్తరతో విష్ణోः సుదనమసి ప్రాచ్యాం విష్ణోः సుదనమసి సర్వానన్యాన్ ప్రసమోక్త్యా గ్రంథీన్ విస్తృత్యార్భిః ప్రోక్ష్య ఆప్యాయంతామితి జుహోతి ఆప్యాయంతామాపవోషధయో మరుతాం పృషదగిస్తదివం గచ్చతతో నో వృష్టిమేరయ స్వాహా శుద్ధ్యంతాన్ దేవసదనకం శుద్ధ్యంతాన్ దేవసదనం భూతిస్మాదేర్లభతే నిత్యకం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమారుతయో భూతిః ఆదిత్యస్సోమో నమః
त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषम् दीर्घायुत्वाय बलाय सिताय सितञ्च वर्चसे त्रयायुषम् आपोहिष्टामयो भवस्तानपूर्जे तथातन महेरणाय चक्षसे यो वश्मतमोरसस्तस्य भाजयते हनः उशतीर्व मातरः तस्मा अरङ्गमामवो यस्य क्षयाय जन्वथ आपो जनयथा जनः यत्तेऽग्ने तेजस्ते नाहं तेजस्मी भूयासं यत्तेऽग्ने वर्चस्ते नाहं वर्चस्मी भूयासं यत्तेऽग्ने हरस्ते नाहं हरस्मी भूयासं मयि मेधां मयि प्रजां मयि यज्ञस्तेजो दधात मयि मेधां मयि प्रजां मयिन्द्रयन्द्रयन् दधात मयि मेधां मयि प्रजां मयि सूर्यो बराजो दधात् मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं वदासनाय कृतमया देव परिपूर्णं ततस्तुने प्रायश्चित्तानि विशेषाणि होमकर्मात्मकानि वै तानि शेषावशेषाणां कृष्णानुस्मरणं ब्रह्मकायेन वाचा मनसेन्द्रियेण वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनःपाद्र्घ्याजमनीयं समर्पयामि यदा सुखं यदा स्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः गुडोपहारं निवेदयामि आज्योपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्रीनिवासार्पणमस्तु यज्ञेश्वराय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఓం నమో వెంకటేశాయ. ఈ కళ్యాణ మహోత్సవంలో ఇప్పటిదాకా లాజహోమ కైంకర్యాన్ని ప్రధాన హోమాదులను భక్తి శ్రద్ధలతో శ్రీ వైకానస భగవత్ శాస్త్రానుసారంగా అర్చక స్వాముల వారు నిర్వర్తించారు. అగ్ని ద్వారా దేవతలందరినీ కూడా సంతుష్టులను చేసే కార్యక్రమం ఈ హోమ కార్యక్రమం. అగ్నిర్వై దేవానాం అవమహ విష్ణుః పరమః అని వేదం చెబుతుంది. దేవతలందరిలో కూడా అత్యంత కనిష్కుడు అగ్నిదేవుడట. అందరికన్నా పెద్దవారెవరు? సాక్షాత్తు ఆ పరమాత్మ విష్ణుమూర్తి. మరి వీరిద్దరి ఆరాధన చేయడం ద్వారా ఈ మధ్యలో ఉండేటటువంటి దేవతలందరినీ కూడా ఆరాధన చేసినటువంటి ఫలం మనకు లభిస్తుందని చెప్పి ఆగమశాస్త్రం చెబుతుంది. ఒక ప్రక్క మలయప్ప స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని నిర్వర్తిస్తూ మరొక ప్రక్క అగ్నిముఖంగా ఆహుతులను సమర్పిస్తూ దివ్య తిరు కళ్యాణ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో ఇప్పటిదాకా నిర్వర్తించారు అర్చక స్వాముల వారు. ఈ హోమ కార్యక్రమాన్ని పూర్తి చేసి అగ్నికి పూర్ణాహుతి అనే కార్యక్రమం ద్వారా అగ్నిని సాగనంపేటటువంటి కైంకర్యాన్ని నిర్వర్తించిన తదుపరి స్వామివారి యొక్క పాదార విందముల చెంత ఈ యజ్ఞ ఫలం మొత్తాన్ని కూడా సమర్పణ చేసినటువంటి అర్చక స్వాముల వారు తదుపరి వారణమాయరం అనే కైంకర్యాన్ని నిర్వర్తించారు. శ్రీవిల్లిపుత్తూరు అనేటటువంటి క్షేత్రంలో గోదాదేవి తులసి కోటలో ఆవిర్భవించి స్వామివారి కోసం విశేషమైనటువంటి ధనుర్మాస వ్రతాన్ని పాటించి చివరికి స్వామివారినే వివాహమాడినట్లుగా మనకు తెలుస్తుంది. అటువంటి గోదాదేవి భక్తికి ప్రతీకగా ఈ వారణమాయరం అనేటటువంటి కైంకర్యాన్ని అర్చక స్వాముల వారు చక్కగా నిర్వర్తించారు. వీక్షించే భాగ్యం మనకందరికీ కలిగింది. తదుపరి
పుష్పమాల పరివర్తనం అనేటటువంటి కైంకర్యాన్ని చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. రమాదేవి నుంచి సమస్త ప్రాణికోటి అంతా కూడా ముఖ్యంగా ఆపేక్షించేది కూడా ఆ ముక్తిని ప్రసాదించేది సాక్షాత్తు ఆ భగవంతుడే అని పురాణాల్లో చెబుతారు. ముక్తి స్వామివారు అనుగ్రహించదలిస్తే మనకు అలభ్యమైనటువంటి విషయము ఏదీ లేదు. ఆ ముక్తి కూడా 4 రకాలు అని చెప్తారు. సాలోక్యముక్తి, సామీప్యముక్తి, సాయుజ్యముక్తి, సారోప్యముక్తి అని చెప్తారు. మనం ఇప్పుడు చూస్తున్నటువంటి శ్రీవారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా అన్ని కైంకర్యాల్లో రక్షాసూత ధారణ కానివ్వండి, ఆ కైంకర్యంలో వినియోగించేటటువంటి అక్షతలు, వివిధ సౌగంధయుత పుష్పములు కానీ, ఆభరణాలు, వస్త్రాలు కానీ వాటి పుణ్య విశేషం చేత భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందిన తిరుమలగిరులలో కలియుగ వెంకటేశ్వర స్వామి వారికి కరకమలాలకు తాకినటువంటి మాంగళ్య ధారణ కూడా ఎన్నో విశేష పుణ్యం చేత ఇక్కడ ఉన్నాయి. అక్షతారోపణ కైంకర్యాన్ని వీక్షిద్దాం. స్వామి అమ్మవారి అనుగ్రహాన్ని మనమంతా కూడా పొందుదాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు. నమో